హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాధురీస్ వరల్డ్. మేము ఇప్పుడైతే శిలాతోరణం దగ్గర ఉన్నామండి. ఇక్కడ పార్క్స్ అవి చూస్తున్నాము. ముందైతే చక్రతీర్థం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాము. వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ పార్కుల దగ్గర కొంచెం సేపు కూర్చొని పార్క్ చూస్తున్నాం అనమాట. ఒక సైడ్ విగ్రహాలు, ఒక సైడ్ ఇట్లా స్నేక్స్ ఉండే పార్క్స్ అవన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇక్కడ చెట్లు కానీ అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. పనసకాయలు, మామిడికాయలు, ఇంకా వక్కల చెట్లు అంటండి అవి. నేను ఇదే ఫస్ట్ టైం వక్కల చెట్లు చూడటము. పనసకాయ చెట్లు కానీ ఫస్ట్ టైమే చూడటము. కాయలు కాసున్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి కాయలు కానీ. అయితే నేను టెంపుల్ దగ్గర వీడియో ఏం తీయలేదండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఫోన్ వచ్చేసి రూమ్లోనే పెట్టుకెళ్ళాము కదా, అక్కడ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి. ఇంకా మళ్ళీ రూమ్కి టెంపుల్కి చాలా దూరం అనమాట, క్యాబ్లోనే ఎక్కువ రావాలి. అందుకని నేను ఇంకా ఫోన్స్ తీసుకొని మళ్ళీ అక్కడికి రావడం అట్లా ఏం చేయలేదన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే పార్క్స్కి అదే టెంపుల్స్కి వస్తా ఫోన్ తీసుకొని వచ్చాను. ఇక్కడ తీసుకున్నాం అనమాట వీడియోస్, కొన్ని ఫొటోస్ కానీ అక్కడ ఏం దిగలేదు, అన్నీ ఇక్కడే దిగామన్నమాట ఫొటోస్. అవి ఈ టెంపుల్స్ దగ్గర పాప వినాశనం కానీ, ఈ చక్రతీర్థము, ఇంకా గంగాదేవి టెంపుల్ అక్కడ. ఇక్కడ వచ్చేసి ఇట్లా పీకాక్స్, కోళ్ళు, పామరాళ్ళు అన్నీ ఉన్నాయి. చూడటానికి బాగుంది పార్క్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ రకరకాల చెట్లు, మ్యాంగో ట్రీ కానీ, పనసకాయలు కానీ కాసున్నాయి, కాయలు కానీ. ఇంకా పిల్లలు స్నాక్స్ తినడానికి బయట స్నాక్స్ షాప్స్, షాపింగ్వి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకో సైడ్ పార్క్లో వచ్చేసి విగ్రహాలు, ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. దాని పక్కనే వచ్చేసి మనకి వినాయక స్వామి విగ్రహాలు ఉన్నాయండి. వినాయక స్వామి విగ్రహాలు అయితే చాలా రకాలు ఉన్నాయి. వివిధ రకాల వినాయక స్వామి విగ్రహాలు చూడటానికి కానీ డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే విగ్రహాలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లోనే రకరకాల నేమ్స్, అవతారాలు అనమాట. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి అవతారాలు ఎంట్రన్స్లోనే పెట్టారు, రకరకాలవి. చూడ్డానికి బాగున్నాయి అనమాట. నేను ఇదే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం. ఎప్పుడు వచ్చినా మేము టెంపుల్కి వెళ్ళేసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఈసారి ఇంకా 1 డే ఉండింది కదా, ట్రైన్కి వెళ్ళాము కదా అనేసి ఈసారి చూసాము, ఒక రోజు ఉండేసి ఇవన్నీ తిరిగామన్నమాట వెంటనే వెళ్ళకుండా. ఈ పార్క్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది చూడటము. ఆ రోజు వెదర్ కానీ చాలా కూల్గా ఉన్నింది, అందుకని తిరగడానికి కానీ అంత ఎండగా లేదనమాట. బాగుంది తిరగడానికి. కాకపోతే కాళ్ళ నొప్పులు అండి, అంతా ఎక్కువ తిరగలేకపోయాము. పిల్లలు కానీ ఎక్కువ తిరగలేకపోయారు, కాళ్ళ నొప్పులు అనేసి కొంచెం అదే దగ్గరగానే చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఈ పార్క్లోనే కొంచెంసేపు కూర్చుందాం, బాగా చల్లగా అనిపించేసరికి ఇంకంతేనండి. చూస్తూ వచ్చేసాము. రకరకాల విగ్రహాలు అనమాట. కృష్ణుడివి, ఇంకా శ్రీదేవి, భూదేవి అని అట్లా అమ్మవారి విగ్రహాలు అన్ని రకాలు పెట్టున్నారు అనమాట. ఇవి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్, కొంతమంది ఫోటోషూట్ అవన్నీ చేసుకుంటున్నారు అనమాట, బాగుంది అనేసి. కొండ చుట్టూ గ్రీనరీ చూడటానికి చాలా బాగుంది. ఇదంతా చూస్తున్నాం, పిల్లలు కానీ తిరుగుతూ చూస్తూ ఉన్నారు. అయితే సింహం బొమ్మ ఇవన్నీ అట్లా రకరకాలుగా ఉన్నాయి. అయితే మాకు ఇక్కడ మా కాలేజ్ డైరెక్టర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ కలిశారు. సారు మేడం చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ పిల్లలు కానీ, మేము చదువుకునేటప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా స్టడీగా బాగున్నారు పిల్లలు కానీ. వాళ్ళు బాగా మాట్లాడారు, మేడం కానీ సార్ కానీ. కొంతసేపు మాట్లాడేసి వాళ్ళది ఆల్రెడీ దర్శనం అయిపోయి బయటకు వస్తున్నారు. మేము అప్పుడే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ ఆగి మాట్లాడుకున్నాము కొంచెంసేపు. వాళ్ళు నేను 10 years తర్వాతే మేము చూడటం, ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూశాను అనమాట. సార్ వాళ్ళు గుర్తుపట్టి బాగానే మాట్లాడారు, రవికుమార్ సార్ వాళ్ళు. ఇంకా ఎగ్జిట్, ఎంట్రన్స్ రెండు ఇటేనమాట. పార్క్కి బయటకు వచ్చేసామంటే ఇవి శిలాతోరణం దగ్గర పిక్స్ అండి, కొన్ని తీసుకున్నాము. ఇట్లా ఫ్యామిలీ పిక్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేనండి సార్ వాళ్ళ పిక్స్, మేడం వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.